హాయ్ 9 మాసములు 286 రోజులు. అంతేకాకుండా స్పేస్ నుండి భూమి మీదకి 9 మాసాల తర్వాత క్షేమంగా తిరిగి వచ్చిన సునీత విలియమ్స్ గారికి, అంతేకాకుండా 9 మాసాలు తల్లి గర్భంలో నుండి భూమి మీదకి ఎలా వస్తారో, 9 మాసాలు తల్లి గర్భంలో శిశువుగా ఎదిగి భూమి మీద ఎలా పాదాలు పెడతారో, అలాగే స్పేస్ నుండి బుచ్ విల్మోర్ గారు అలాగే సునీత గారు ఈ భూమి మీద అడుగు పెట్టారు. సో క్షేమంగా తిరిగి వచ్చారు. క్షేమకరమైన వాతావరణంలో వాళ్ళు ఉన్నారు. అద్భుతంగా వారి జీవితాన్ని, అంతేకాకుండా ఈ 9 మాసాల్లో జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా వీడియోస్ ద్వారా కొన్ని విషయాల్ని అందరికీ కూడా చూపించారు. అంతేకాకుండా అక్కడే ఉండి ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. అంతేకాకుండా అక్కడ ఉండే క్రిస్మస్ ఆరాధనను కూడా పార్టిసిపేట్ చేశారు. వారిని చాలామంది భూమి మీద ఉన్నటువంటి వారు ప్రోత్సహిస్తూ వారిని బలపరుస్తున్నప్పుడు చాలా అద్భుతంగా వారి లైఫ్ను కొనసాగించారు. ముందుగా మీ అందరి కొరకు BBC న్యూస్ నుంచి ఒక అద్భుతమైన విషయాన్ని తీసుకొచ్చాను. ఆ విషయాన్ని చూసిన తర్వాత మనము కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో ముందుగా ఈ వీడియో చూద్దాం. Next crew member here, that is none other than Sunny Williams. దాదాపు 9 నెలల తర్వాత సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు అంతరిక్షం నుంచి భూమిపైకి చేరుకున్నారు. అయితే భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నాసా వ్యోమగాముల జీవితం ఎలా ఉంటుంది? అక్కడ రోజుకు ఎన్ని సూర్యోదయాలు చూశారు? ISSలో 9 నెలలు వారు ఎలా గడిపారు? ఇటువంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అంతరిక్ష కేంద్రం ప్రతి 24 గంటలకు 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. ఇలా ప్రయాణించే సమయంలో ఆ కేంద్రంలోని వ్యోమగాములు 16 సూర్యోదయాలను, 16 సూర్యాస్తమయాలను చూస్తారు. ఆ కేంద్రంలో ఉన్నవారు ప్రతి 45 నిమిషాలకు ఒక సూర్యోదయాన్ని, ఒక సూర్యాస్తమయాన్ని చూస్తుంటారు. భూమిని ఒక ప్రత్యేక కోణంలో చూస్తూ జీవించడం ద్వారా దాని గురించి మరింత తెలుసుకునేందుకు అవసరమైనంత సమయం దొరుకుతుందని సునీత విలియమ్స్ చెప్పారు. అలాగే వీరిద్దరూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో జరిగే ఎన్నో మిషన్లకు సహాయపడ్డారు. మెయింటెనెన్స్తో పాటు పలు ప్రయోగాలు చేపట్టారు. స్పేస్ వాకులు కూడా నిర్వహించారు. చూశారు కదా, ప్రతిరోజు 16 సూర్యోదయాలు, 16 సూర్య అస్తమయాలు. అంతేకాకుండా మనం చూసినప్పుడు సునీత విలియమ్స్ గారు అలాగే తనతో ఉన్నటువంటి సహోదరులు, సో ఎవరున్నప్పటికీ కూడా కలిసి వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్స్, జిమ్ ప్రాక్టీస్, అలాగే మార్నింగ్ లేవటం, అంటే ప్రతిరోజు మరి సూర్యోదయాలు 16 ఎందుకు అవుతున్నాయి? సో ఒకటే అవుద్ది కదా యాక్చువల్లీ అని అనుకుంటే, సో అంటే ఆ స్పేస్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు కనుక వీరు అలాగా చూడగలిగారు. అలాగే 9 నెలలు అక్కడ ఉన్నారు, 9 మాసాలు అక్కడ ఉన్నారు. మరి ప్రతిరోజు కూడా వాళ్ళు చక్కగా వ్యాయామం చేస్తూ వారు జీవితాన్ని గడిపినట్టుగా చెప్పారు. స్పేస్ స్టేషన్లోని సిబ్బంది ట్రెడ్మిల్స్ కూడా ఉపయోగిస్తారు. అయితే దానిపై తేలిపోకుండా స్ట్రాప్స్ బిగించుకుంటారు. సైకిల్ ఎర్గోమీటర్ను కూడా వాడతారు. రైట్, ఈ సమయంలో మీ కొరకు నేను కొన్ని విషయాలని తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. కొన్ని విధాలుగా ఈ విషయాన్ని నేను ముందుకు తీసుకొస్తాను. గమనిద్దాం. దాని ప్రజారా 9 మాసాలు తల్లి గర్భంలో ఒక శిశువు ఎలా ఎదుగుద్దో, 9 మాసాలు తల్లి గర్భంలో నుండి భూమి మీదకి రావడానికి ఎలా ప్రయత్నం జరుగుతూ ఉంటాయో, నిజంగా ఏమాత్రం కూడా చిన్న ప్రాబ్లం జరిగితే కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి, ఈ భూమి మీదకి రాలేనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా తన జీవితాన్ని ధైర్యంగా వ్యాయామం చేస్తూ కావలసినటువంటి ఫుడ్ తీసుకుంటూ 9 మాసాలు కదా చాలా చక్కగా 286 రోజుల తర్వాత ఈ భూమి మీద పాదాలు పెట్టి హ్యాపీగా వారు ఏం చేశారంట, హ్యాట్సాప్ చెప్పుకుంటూ, హాయ్ చెప్పుకుంటూ ఈ భూమి మీద అడుగు పెట్టారు. సో వారు ఈ భూమి మీదకి రావడానికి చాలామంది కష్టపడ్డారు.
ప్రయత్నం జరిగించారు, పని చేశారు. సో ఆ స్పేస్లో ఉన్నటువంటి విషయాన్ని ఒక సహోదరుడు చక్కగా వివరిస్తున్నాడు. ఆ స్పేస్లో ఉన్నటువంటి విధానాన్ని, లేక అక్కడ ఎందుకు వెళ్ళారు వీళ్ళు, ఏం జరుగుతుంది పైన, అసలు అలా అక్కడ స్టాండర్డ్స్ ఏంటి, ఆ ప్రాంతంలో జరుగుతున్న విషయాల గురించి అన్నీ కూడా క్షుణ్ణంగా ఒక్క నిమిషంలోనే స్పష్టంగా వివరించగలిగినటువంటి ఒక సహోదరులు ఉన్నారు. ఆయన చెబుతున్నారు. ఒకసారి ముందుగా ఆ విషయాలు కూడా మనం విందాం. టక్క సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్పేస్తా. నాసా అనేది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్. స్పేస్ ట్రావెల్ కి సంబంధించి వరల్డ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఆర్గనైజేషన్స్. 1969లో ఆకాశంలోకి స్పేస్ లోకి ఆస్ట్రోనాట్స్ ని పంపించి అక్కడ కండిషన్స్ ఏంటి స్టడీ చేయడం నుంచి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ని కండక్ట్ చేయడం, స్పేస్ స్టేషన్స్ ని రిపేర్ చేయడం, మన భూమిని స్పేస్ ని అబ్జర్వ్ చేయడం, ఇలా వాళ్ళకి రకరకాల పనులు ఉంటాయి. సో కాన్స్టెంట్ గా పంపిస్తా ఉండాలి. కానీ ఒక గవర్నమెంట్ ఎన్ని పనులు చేయగలుగుతా చెప్పండి? వాళ్ళ మీద ఎక్కువ లోడ్ పడిపోవడం వల్ల ఎర్త్ ఆర్బిట్ చేస్తూ ISS అని ఉంటుంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇది ఒక కంట్రీ ఇనిషియేటివ్ కాదు, వరల్డ్ లో చాలా కంట్రీస్ కలిపి పెట్టాయి. అందులో 5 మేజర్ ఆర్గనైజేషన్స్: నాసా USA నుండి, రాస్కాస్మోస్ రష్యా నుండి, యూరోప్ నుంచి ESA అయితే, జపాన్ నుంచి JAXA అండ్ కెనడా నుంచి CSA. ఇలా ప్రపంచంలోనే పవర్ఫుల్ ఫోర్సెస్ అని ఏకమై మనకంటూ ఒక స్పేస్ స్టేషన్ ఉండాలని చెప్పి 1998లోనే దీన్ని స్థాపించారు. మన ఆస్ట్రోనాట్స్ ఎవరైనా ఎర్త్ ను వదిలితే అక్కడ బస చేస్తారు. అక్కడ నుంచే వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. అక్కడ స్టడీ చేయడం, దాన్ని రిపేర్ చేయడం, ఇలా రకరకాల పనులు ఉంటాయి. బట్ 2014లో ఇందాక చెప్పినట్టు నాసా ఏం చేసిందంటే, మొత్తం ఈ నాసా ఆర్గనైజేషన్ ఎందుకు చేయాలి, లెట్ us అవుట్ సోర్స్, బయట ప్రైవేట్ కంపెనీస్ ఎంటర్టైన్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళచే స్పేస్ క్రాఫ్ట్. రైట్, విన్నారు కదా. అంటే ఆ స్పేస్ సెంటర్ ఎందుకొరకు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అవన్నీ కూడా అంటే వీలుగా ఉంటే రిపేర్ చేసుకోవటానికి, వీలుగా ఉంటే ప్రతిదానికి కూడా వాడుకోవటానికి, అంటే అంతరిక్షంలో ఏం జరుగుతుందనే విషయాల కొరకు ఇలా వెళ్ళటం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, మరి ఆమె రాక నిజంగా మన భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. అంతేకాకుండా ఆ స్పేస్ సెంటర్లో నాసా కూడా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. సో వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తాను. మరి ప్రాముఖ్యంగా సునీత విలియమ్స్ గారికి, అలాగనే అక్కడ ఉన్నటువంటి బుచ్ ఏమంటారండి, అతనికి కూడా నేను మరొక మారు తెలియజేస్తున్నానండి. ఏమని రాస్తున్నారో ఒక విషయాన్ని కూడా నేను చదివి వినిపిస్తాను. నేను బుచ్ విల్మోర్ సురక్షితంగా భూమి మీదకి చేరుకున్నందుకు BBC న్యూస్ అంతా కూడా వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పేస్తూ ఉంది. సో అందరి పక్షాన సునీత గారికి, బుచ్ విల్మోర్ గారికి, మరి వారు ఈ భూమి మీదకి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. మా సంఘ పక్షమున, మా దేశ పక్షమున కూడా శుభాలు అండ్ శాల్యూట్. సో మంచి కార్యక్రమాన్ని అద్భుతంగా రాణించి ఈ విజయ పదములకు నడిపించినటువంటి వారికి కూడా శుభాలు తెలియజేస్తాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప ప్రతి దేశానికి ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.